జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూర్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శనివారం కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టేక్ ఓవర్ కోసం దేవాదాయ శాఖ అధికారులు నేడు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దేవాలయానికి చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులను మాజీ ఎమ్మెల్యే గండ్ర పార్టీ నాయకులతో కలిసి గుడి ప్రాంగణంలో అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫైల్స్ పట్టుకుని ఎలా వస్తారని అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో ఎన్నో దేవాలయాలు ఉండగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్ పరిధిలో తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని వాగ్వివాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవ్వకుండా గుండాపరంగా వచ్చి మేము టేక్ ఓవర్ చేస్తాము, మేము కాగితాలు ఇస్తాము అంటే కాదు. మీరు ఒక నోటీస్ ఇవ్వండి, నోటీస్ రిప్లై ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీరు ఒక డేట్ పెట్టండి. ఆ నోటీస్కి మీరు సాటిస్ఫై కాకపోతే, మేము ఇచ్చిన సమాధానం మీకు తృప్తి లేకపోతే మీరు అప్పుడు ఏం యాక్షన్ తీసుకోండి. మీరు మాకు తెలిసినాకనే మీ నోటీస్కు మాకు లెటర్ ఇచ్చాను. నేను మీకు ఇచ్చానా ఏసీ గారు? మీకు లెటర్ ఇచ్చాను, మార్కెట్ చేస్తాము. ఆల్రెడీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆల్రెడీ కోర్టులో నేను దీని నుంచి హైకోర్టులో ఫలాన్ని దాని ప్రకారం పెండింగ్లో ఉంది. అది అయిన తర్వాత ఇస్తాం. పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడే మీరు పార్టీ లేదా మీరు అదే మీకు ఉల్టాపలంగా ఇంత తొందరగా భూపాలపల్లిలో శివాలయం ఉంది. అది మీరు లేటెస్ట్ కంప్లీట్. వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది టౌన్లోనే, అక్కడ రామాలయం ఉంది, అక్కడే సాయిబాబా ఉంది, అక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. తర్వాత ఏ టెంపుల్ లేనటువంటి అర్జెన్సీ ఈ టెంపుల్ ఇంకా అవి ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నో నుంచి నడుస్తున్నాయి. జస్ట్ ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తా ఉంటారు. రండి చూపెడతారండి ఎంత వర్క్ చూడండి ఎంత మెటీరియల్ పడిందో. అరే ఎందుకు చూడాలమ్మా, ఎందుకు చూడాలి ఎస్సీ గారు? నేనేమంటున్నా, ఎంత మెటీరియల్ పడిందో, ఎంత నేను ఎన్నో చేయడం నేను ఎన్నో చేయకూడదు. ఆయుధాలు అక్కడ పెట్టి రండి. ఒక్కడే చేసి గారు మీ ఫైల్ కారణం పెట్టుకోండి. అటెండర్ ఉన్నాడా? అటెండర్కి రాజకీయ కక్షలో భాగంగానే అధికారులను ఆలయానికి పంపించారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గుడి పనులు ఇంకా పూర్తి కాకముందే ఎండోమెంట్ అధికారులు రావడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా వస్తున్నట్టుగా తెలిస్తే ఆ రోజు కూడా ఉండడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రాలేదు. వాళ్ళు ఆ రోజే మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఒకవేళ మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత, నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక ఎవిక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము, అదేవిధంగా శరూషికంలో ఉంది. దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎవిక్షన్ అంటే ఉద్దేశం అదే. దీన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని నోటీస్ ఇస్తే ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా మరి నేనే ఆ హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డరు, నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో పక్కన ఉండేటువంటి ఆలయానికి సంబంధించి ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి. ఆదాయం పూజా కార్యక్రమాలు
ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి అర్చక స్వాములకు వసతి ఉండాలనే ఉద్దేశంతో కట్టినటువంటి దాన్ని కట్టకూడదని చెప్పి ఆ రోజు ఒక ఫ్లెక్స్ పెట్టిండ్రు. ఆ ఫ్లెక్స్ తీసేసిండ్లని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ క్రిమినల్ కేసుకు దాదాపుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ రావడానికి కూడా 10-15 రోజులు వాళ్ళు ఇక్కడ ఊర్లో కూడా లేకుండా దూరం పోయి బెయిల్ పిటిషన్ తెచ్చుకోవడం జరిగింది. బెయిల్ తామిల్ కూడా చేయడం జరిగింది. ఇంత తతంగం జరుగుతున్న సందర్భంలో ఆగామేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో దేవాదాయ శాఖ అధికారులు చేసేదేమీ లేకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు దేవాదాయ అధికారులను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయానికి రావడం జరిగిందని పేర్కొన్నారు. కలెక్టరేట్ డిఎంఎఫ్టీ ఫండ్స్ తో కట్టారండి. సర్కారీ ల్యాండ్ పోరంబోక్ ల్యాండ్ లో కట్టడం జరిగింది ఈ గుడి. మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది, టికెట్స్ అమ్ముతున్నారు, హుండీలు పెట్టారు, పబ్లిక్ వస్తున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో మాట్లాడుతున్నారు. మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళెవరూ సహకరించలేదు.